హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తరువాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. ద్రోహం చేసేవాడికి కోపం ఉండదు. ఎక్కువ కోపం ఉన్నవాళ్ళు ఎవరికి ద్రోహం చెయ్యరు. కోపం తన బలహీనత మాత్రమే. ఎదుటివారు మనల్ని తలచినా తలవకపోయినా మనం మాత్రం వారిని తలుచుకుందాం. ఎందుకంటే బంధం చాలా విలువైనది. అందులో పోటీ పంతాలు ఉండకూడదు. ప్రేమాభిమానాలు మాత్రమే ఉండాలి. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. సీతమ్మ రాముడిని కోరలేదు, విదే కలిపింది. రాముడు తనని అడవుల్లోకి రమ్మని పిలవలేదు, ఆమె అతని వెంట కదిలింది. కోరితేనో బ్రతిమిలాడితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మన వాళ్ళు కాలేరేమో. ఎదుటివాడి తప్పుల్ని వెతకడం మానేసి నీ తప్పులు సరిదిద్దుకున్నప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. ఎవరి బంధం కోసమో ఎవరి దానం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట మన గుణం బాగుంటే అవే మన దగ్గరకు వస్తాయి. మంచి పుస్తకం మంచి వ్యక్తి తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. వేలెత్తి చూపించేవాడెవ్వడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు. అది కష్టమైన సుఖమైన బాధ అయినా సంతోషమైన నీ జీవితం నీది. పగటిపూట నిద్ర వస్తుందంటే శరీరం బలహీనంగా ఉందని అర్థం. రాత్రిపూట నిద్ర రావడం లేదంటే మనస్సు బలహీనంగా ఉందని అర్థం. సమయాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతాము. తర్వాత ఎంత పరిగెత్తినా ప్రయోజనం ఉండదు. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ వెనక్కి లాగే ఎన్నో విమర్శలు వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమా అనేది నీ చేతుల్లోనే ఉంది. జీవితంలో టైం దొరికింది కదా అని విమర్శించే వాళ్ళు ఎందరో, కానీ మన కష్టాన్ని అర్థం చేసుకొని ధైర్యం చెప్పేవాళ్ళు కొందరే. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు బాధ్యతలు కాదు, చిన్న చిన్న ఆనందాలు, మనల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ, సాటివారి పట్ల కాస్త దయ, ఎవరికీ హాని చేయని మనస్తత్వం. అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పు లేదు. కానీ అర్థం చేసుకోని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తాం. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషే లేడు. వీటన్నిటినీ జయిస్తేనే జీవితం. సహాయం చేసినట్లు నటించే వాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉండవచ్చు. అందువల్ల నీ అవసరాలను నీవే వీలైనంత వరకు పూర్తి చేసుకోవడం మంచిది. నీకు నచ్చిన నిజం తీయగా ఉంటుంది, నచ్చని నిజం చేదుగా ఉంటుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా నిజం నిజమే, దానిని ఎవ్వరూ మార్చలేరు.
పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకపోతే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, జీవితం వృధా అవుతుంది. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకోండి. భయాన్ని బందీని చేస్తేనే ధైర్యం దారి చూపిస్తుంది. ఒక్కసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది మీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది మీరు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒక్కసారి ఓడిన తరువాతే తెలుస్తుంది మీరు ఎలా గెలవగలరో. ఎవరు ఈ భూమి మీదకు మామూలుగా రాలేదు. భగవంతుడు ఇచ్చిన ఏదో ఒక శక్తియుక్తులతోనే జన్మించారు. అందుకే ఎదుటివారి గొప్పతనం గుర్తించడమే మన గొప్పతనం, సంస్కారం. మీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకోండి, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు మీరు బాధపడకుండా ఉండేలా చూసుకోండి. నచ్చితే ఎంత దూరమైనా దగ్గరగానే ఉన్నట్లు మాట్లాడుతాం. నచ్చకపోతే ఎంత దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్లు మాట్లాడుతాం. సూర్యుడు అంతటి వాడికే గ్రహణం తప్పలేదు. మన జీవితాల్లో వచ్చే చిన్న చిన్న అడ్డంకులకు భయపడకూడదు. ధనవంతుడు అనేవాడు సముద్రం లాంటి వాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు అనేవాడు బావిలాంటోడు, ఊళ్ళో అందరి దాహం తీరుస్తాడు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.